హగ్గు కాదు, వాంతి కక్కుంటది. అయినా ఈ బొమ్మను చూసేవారా, చేతబడి బొమ్మలో ఎంత దరిద్రంగా ఉందో. రే, నేను కుక్కలా మురుగుతుంటే నువ్వు కిక్కురు అనుకున్నా నుంచున్నావేంట్రా? రే, ఏమైందిరా మనోజ్? ఏమైందిరా? మనోజ్ కాదురా, గంగా. గంగానా? కొత్త దయ్యమా? గంగా లేదు, దొంగ లేదు. మాయాదీపంలో ఓంకారాన్ని ఇలాగా మిమిక్రీ చేస్తే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా? పదరా వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏంటి రావా? ఏం కలిసిందిరా నీకు? వ్యాక్సిన్ ఎంచుకుని కుక్కలా ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నావు. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కుక్క అంటావు? కుక్క కాకపోతే కోత అంటాను. ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళాలనుకో, మీ నాన్న కుక్కను కొన్నాడు కొడతాడు. పదరా వెళ్దాం. నేను రాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చీర కొంగుతో ఊరేసి చంపేస్తా. ఏంటి, నన్ను చంపేస్తావా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారా? నువ్వు దెబ్బడితే కానీ మాట నువ్వురా. నన్నే కొడతావా? నీకెంత ధైర్యం? రే, ఉడతలు లేపినట్టు లేపేద్దామేంట్రా? చచ్చిపోతాను రా, వదలరా. దెబ్బకి సైతాన్ తొట్టికి పోయింది. చాలా థ్యాంక్స్ అండి పకీర్ గారు, సమయానికి వచ్చిన ప్రాణం కాపాడారు. లేదంటే ఆ దెయ్యం నన్ను చింతపండు పిసికినట్టు పిసికెద్దును. మిమ్మల్ని నేను జాగ్రత్తగా ఉండమన్నాను కదా, మీరు మళ్ళీ ఏదో తప్పు చేశారు. అందుకే ఆ సైతాన్ మిమ్మల్ని పట్టుకుంది. మా గులాబ్ జామ్ గడికి జాగ్రత్తలు చెప్పడం కంటే కుక్కతో ఒక స్ట్రైక్ చేయడం బెటర్ పకీర్ గారు. కొంచెం అన్నా స్ట్రైట్గా వద్ది. మా ఎద ఉన్నాడే, ఆ దుంప పనులు చేయడం మాత్రం మాండవు. రే, ఏమైందిరా? పకీర్ గారు వచ్చారు. ఈడికి అచ్చినే అయిపోయాడు. ఏం లేదురా, ఇండియా పాకిస్తాన్ సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాం. అవునారా మావా? రే, పాకిస్తాన్ టెర్రరిస్టులు మనలాగే అన్నం తింటారా, లేకపోతే చపాతీలు ఏమన్నా తింటారా? ఎలకల మంది తింటారా? నెత్తి మీద శనిగ్రహంలో తయారయ్యావు. మొన్నే కదా దెయ్యాన్ని వదిలిచ్చాం, ఈలో ఇంకో దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? కొంచెం ఉండే అది నా పేక పిల్లని పిసినట్టు పిసికెద్దురా. సారీ రా మావా, అయినా నాకు మట్టుకు ఏం తెలుసురా ఆ బొమ్మను తీసుకుంటే దెయ్యం పడుతుందని. రే, ఇప్పుడు మనం ఉన్న దరిద్రానికి అరటిపండు తిన్న పన్నీరిద్రా. నువ్వు కొంచెం గో మూసుకుని ఉన్నావు అనుకో, పకీర్ గారిని ఆ దెయ్యం ఎలా పంపించాలో అడుగుతాను. పకీర్ గారు, మీరే ఏదో ఒకటి చేసి చుట్టం చూపుగా వచ్చిన దెయ్యాన్ని ఇస్రో ఎక్కించి చంద్రమండలం పంపించారు. అది సైతాన్ని పంపడం అంటే సూదిలోంచి దారం తీసినంత సులభం కాదు. ఎవరో మీ మీద చేతబడి చేశారు. ఏంటి, చేతబడి చేశారా? ఇప్పుడు ఆ చేతబడి పోవడానికే అమ్మఒడి పథకాలు అంటే ఏం లేవా పకీర్ గారు? మీ మీద చేతబడి పోవడానికి ఒకే ఒక్క దారి ఉంది. ఏంటి ఒకే ఒక్క దారుందా? రజనీకాంత్ లా రహదారులు వెళ్ళాలంటారా? రే, నువ్వు ఇలాంటి సీరియస్ టైంలో జోకులు వేసావనుకో, అపరిచితుడు మూవీలో ఎద్దులతో పొడిపించి చంపినట్టు చంపించేస్తా. మీరు చెప్పండి పకీర్ గారు. ఎవరైతే మీ మీద చేతబడి చేశారో వాళ్ళ చేతే ఈ చేతబడిని ఖతం చేయించాలి. మా వాడి మీద ఎవరు చేతబడి చేశారో ఎలా తెలుస్తుంది పకీర్ గారు? దానికోసం మీరు బాబాని కలవాలి. బాబానా? కొంపతీసి బాబా మూవీలో రజనీకాంత్నా? బాబాని కలవడానికి మీరు తూర్పు వైపు ఉన్న అడవిలోకి వెళ్ళాల్సి వస్తుంది. దక్షిణం వైపు తుప్పల్లోకి వెళ్తే పనయ్యే మార్గం ఏం లేదా పకీర్ గారు? రే, నీతో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా కట్టప్పతో ఫ్రెండ్షిప్ చేయడం బెటర్ రా. ఒకేసారి వెన్నుపొడి చంపేస్తాడు. నీలా ప్రతిసారి ఎదో పంచులతో చంపడం. ఆ అడవిలోకి వెళ్ళిన తరువాత ఒక పెద్ద గుహ వస్తుంది. అందులో బాబా ఉంటాడు. అతనే మీకు దారి చూపిస్తాడు. అలాగే అండి పకీర్ గారు, మేము ఆ బాబాని కలిసి మా మీద ఎవరు చేతబడి చేశారో వాడి కంటదని పెట్టించకపోతే నా పేరు రమేషే కాదు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, అక్కడికి వెళ్ళడం అంత సులభం కాదు. మీకు అల్లా రక్ష ఉండాలని నేను దువా చేస్తాను. ఈ అడవిలో అనకొండలు ఉంటాయంటావేంట్రా? లేదురా, శనగొండలు ఉంటాయి. ఎక్కడన్నా దొరుకుతాయేమో చూడు, ఇద్దరు సపరించుకుంటూ వెళ్ళిపోదాం. ఈ అబ్బా, లేకపోతే అడవిలో అనకొండలు కాకపోతే విజయ్ దేవరకొండ ఉంటాడారా? నీ అబ్బా మూసుకున్నారా? అలాగే ఎందుకు అన్నిటికి పై చూసిన పిల్లల సిరాకు పడిపోతున్నాం? దగ్గరికి లాగరా, నేను ఊపిలో కూరుకుపోయాను రా. నన్ను కాపాడరా, ఎలాగన్నా బయటికి లాగరా నన్ను.
రే ఊబిలో కూరుకుపోవడం అంటే వినడం కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం రా. ఏదో ఒకసారి చేతులు కళ్ళు ఫాస్ట్గా ఆడించు. ఊబిలో చేతులు కళ్ళు ఫాస్ట్గా ఆడితే కింద కూరుకుపోతారంట. ఒకసారి ఎలా కింద కూరుకుపోతావో చూద్దాం. రే ఇప్పుడు నీ ఫ్యాంటసీ తీర్చుకోవడం అవసరమారా? బుద్ధి తక్కువైంది నేను తిట్టాను రా, నేను పైకి లాగరా. అలా రా దారికి. ఇదిగో ఈ తాండు పట్టుకో. రే పట్టుకున్నాను, పైకి లాగరా నన్ను. రే రారా. రే నువ్వు వేసిన తాడు కదరా, పావురా, పరిగెట్రా. అమ్మ మమ్మీ ఓయ్, అమ్మ డాడీ ఓయ్, పరిగెట్టరోయ్. రే పకీర్ గారు చెప్పిన గుహ ఇదే అనుకుంటారా, పదరా లోపలికి వెళ్దాం. ఈ గుహను చూస్తుంటేనే గుండెకి గులాబ్ జామ్లోకి వచ్చేస్తుంది. ఇంక లోపలికి వెళ్ళామంటే చచ్చిపోతామేమోరా. రే మనకి ఇంకో దారి లేదురా, పదరా వెళ్దాం. బాబాజీ బాబాజీ, నా దగ్గరికి వచ్చేవాళ్ళు కారణం లేకుండా రారు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? మా ఊరి మీద ఎవరో చేతబడి చేస్తున్నారు బాబా. వాళ్ళు ఎవరో కనిపెట్టి వరల్డ్ మ్యాప్ నుంచి లేకుండా చేసేయాలి. అయితే మీ మీద చేతబడి చేసింది ఎవరో మీరు తెలుసుకోవాలన్నమాట. అవును బాబా, ఆ చేతబడి చేసిన నా చేతికి దొరకాలి కానీ వాళ్ళు నలిపినట్టు నలిపేస్తాను. నీ మీద చేతబడి చేసింది ఎవరో తెలుసుకోవాలంటే అంజనం వెయ్యాలి. నీ చేతిని ఇలా ఇవ్వు. ఇదిగోండి బాబా. రే ఈ ఊర్లో పిచ్చోడు కదరా. రే ఇన్నాళ్ళు ఈయన మనం పిచ్చోడు అనుకున్నాం కదరా, కానీ ఈయన చేతబడులు చేసి మాంత్రికుడా. బాబా ఇప్పుడు ఈ మాంత్రిక ఎక్కడున్నాడో కొంచెం చెప్పండి బాబా. వాడు ఇప్పుడు శ్మశానంలో చేతబడిలు చేస్తున్నాడు. రే పదరా వెళ్ళి అది గుత్తులు గులాబ్ జామ్ చేసేద్దాం. చాలా థ్యాంక్స్ బాబా. దీర్ఘాయుష్మాన్ భవ. రే మనకి సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పకీర్ గారు ఒక్కలేరా. అవునరా, పకీర్ గారి దగ్గరికి వెళ్దాం పదా. వెళ్ళిన పని ఏమి అయ్యింది? కంగారులాగా కంగారు పడుతున్నారు. పకీర్ గారు మొన్నటిదాకా పిచ్చి కాయంతో లేరుకుని పిచ్చి పండ్లు తిని పిచ్చినా కొడుకులా ఉండేవాడు కదా, ఆడే ఈ చేతబడులన్నీ చేస్తున్నాడు. ఆ పిచ్చి నా కొడుకు నేను పెట్టిన ఈ పిచ్చి పళ్ళు అని తెలియక పిచ్చి పిచ్చి కింద తిని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పిచ్చి కూడా మనకి ఎందుకు పకీర్ గారు, మనకే పిచ్చిక్కిలా ఉంది. మనం వెళ్ళి ఆ పిచ్చి నా కొడుకుని పిచ్చి పిచ్చి కింద కొడదాం పదండి. ఓర బాబు మీ పిచ్చిది ఎలాగంటారు, నాకు పిచ్చెక్కేలా ఉంది, పదండ్రా. షజ్జామజ్జఖరాజ్జవీర్జవసుధాజ్జాలాంశ్చముద్గాఖరే జజ్జకిట్కిధరాజ్జరే కనకనఖజ్జోతవీర్యద్భ్రమా. రే ఊళ్ళో ఉన్న జనాలందరూ శవాల్ని శివరాక చూస్తే ఇక్కడికి వస్తారు. ఈడేంట్రా సిట్టి శివరాక ఇక్కడే ఉంటున్నాడు. శ్మశానంలో ఉన్న ఏ శవమో లేచి వీడి గజ్జల కింద ఉన్న గింజల కొరకెత్తే గాని వీడికి బుద్ధి రాదురా. ఇది శ్మశానంలో ఏది శవాన్ని మనం పాతి పెట్టాలి. రే మన ఇద్దరం వాడి వెనకాల నుంచి సైలెంట్గా వెళ్ళి అది పందిని పట్టుకున్నట్టు పట్టుకుని అది గింజలు సపరేట్ చేసేయాలరా. రే నేను సైలెంట్గా వెళ్ళి చేతులు పట్టేసుకుంటాను, నువ్వు వెనక నుంచి వచ్చి బుర్ర మీద ఒక దెబ్బేసావనుకో, దెబ్బకి లైన్లోకి వచ్చేస్తాడు. రారా. రే నువ్వు వాడి ముఖం మీద నీళ్ళు చిమ్మి లెగ్గొట్టరా అన్ని. రే పడాకో లేగరా. నీది వీళ్ళ మీద చేతబడి ఎందుకు చేసింది? ఎవరు నిన్ను చేతబడి చేయమన్నారు చెప్పు. నేను చెప్పను. నీది చెప్పకపోతే నాది పవిత్ర జలం నీ మీద చల్లుతాయి. వద్దు వద్దు, చెప్తాను. ప్రెసిడెంట్ గారే నాకు డబ్బులు ఇచ్చి ఈ అబ్బాయి మీద చేతబడి చేయమన్నారు. అందుకే నేను ఈ అబ్బాయి వచ్చి మార్గంలో చేతబడి చేసిన బొమ్మని పెట్టాను. నీది ఏది చేస్తాదో నాకు తెలీదు. నీది ఆ ప్రెసిడెంట్ని ఇప్పుడు ఇక్కడికి రప్పిస్తుంది, లేకపోతే నీది నా చేతిలో చస్తుంది. వద్దు, నన్నేం చేయొద్దు, నేను రప్పిస్తాను.
షజ్జామజ్జఖరాజ్జవీర్జవసుధాజ్జాలాంశ్చ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు. నేనేంటి ఇక్కడ ఉన్నాను? నీది వీళ్ళ మీద చేతబడి చేయించిందని నాది నిన్ను ఇక్కడికి రప్పించింది. ఈ విషయం మీకెలా తెలిసిపోయింది? ఆ పిచ్చినాకుడికి అన్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏంటి 4 పేగ్గానే ఆడే చెప్పాడు మీరే చేయించారని. అసలు మీకు ఏమన్యాయం చేసింది తాత? పాపం మా ఓడి మీద చేయించావు చేతబడి. అసలు వీళ్ళు ఏమి చేశారు? వీళ్ళ మీద చేతబడి చేయించడానికి మీకు అవసరం ఏమి వచ్చింది? అమావాస్య రోజు అర్ధరాత్రి నేను శ్మశానంలో చేతబడులు చేస్తుండగా ఈ సర్పంచ్ గారు నన్ను అక్కడ చూసేశారు. రే, ఇంత అర్ధరాత్రి ఈ శ్మశానంలో ఏం చేస్తున్నావురా నువ్వు? సర్పంచ్ గారు నేను చెప్పేది ఒకసారి వినండి. ఇన్ని రోజులు నిన్ను ఊర్లో పిచ్చినా కొడుకు అనుకున్నారు కదరా, కానీ నువ్వు ఈ శ్మశానంలో చేసి పనులు ఏంట్రా? సర్పంచ్ గారు నన్ను క్షమించండి సర్పంచ్ గారు. నువ్వు ఇలా చేస్తున్నావని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పారంటే నిన్ను గొడ్డలిప్పేసి ఊరంతా తిప్పి ఒక చెట్టు కట్టి రాళ్ళిచ్చు కొట్టి చంపేస్తారు. సర్పంచ్ గారు, ఊళ్ళో వాళ్ళు ఎవరికి చెప్పొద్దు సర్పంచ్ గారు. నన్ను చంపేస్తారు సర్పంచ్ గారు. నేను చేతబడులు చేయడం ఈ రోజు నుంచి మానేస్తాను సర్పంచ్ గారు. ఊళ్ళోకి దొంగ బాబా వస్తేనే అని తగలెట్టేస్తాం, అలాంటిది నువ్వు పిచ్చోడినని చెప్పేసి ఊరంతా నమ్మించి నువ్వు ఇక్కడికి వచ్చి చేతబడులు చేస్తే నిన్ను వదులుతాం అనుకున్నావా? ఖచ్చితంగా చంపించేస్తాం. సర్పంచ్ గారు నన్ను క్షమించేయండి సర్పంచ్ గారు. నేను మీరేం చెప్తే అదే చేస్తాను, నన్ను వదిలేయండి. నేనేం చెప్పినా చేస్తావా? చేస్తాను సర్పంచ్ గారు, మీకు ఏది కావాలంటే చేసి పెడతాను, నన్ను మట్టుకు వదిలేయండి. అలా అయితే చనిపోయిన మా అమ్మాయిని నువ్వు బ్రతికించి తీసుకుని రావాలి. బతికున్నోళ్ళని చేతబడి చేసి చంపడం సులభం, కానీ చచ్చిపోయిన వాళ్ళని చేతబడితో బతికించడం చాలా కష్టమండి. అయితే కుదరదంటావు? ఉండు, నీ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి నిన్ను ఇప్పుడే చంపించేస్తాను. వద్దండి, కష్టమని చెప్పాను కానీ అసాధ్యమని చెప్పలేదు కదా. నాకు ఈ పనికి ఒక కన్య కుర్రోడు కావాలి. ఏంటి కన్య కుర్రోడు కావాలా? ఆడేమన్నా బిస్కెట్ ఏంటి నువ్వు అడగగానే తీసుకొచ్చి ఇచ్చేయడానికి? అయినా నీ కుర్రోడు ఎందుకు? చేతబడిలో పరకాయ ప్రవేశ మంత్రాన్ని ఉపయోగించి చనిపోయిన మీ కూతురు ఆత్మని ఆ కుర్రోడి శరీరంలోకి తీసుకొస్తా. అప్పుడు ఆ కుర్రోడి ఆత్మ చనిపోతుంది. మీ కూతురి ఆత్మ ఆ కుర్రవాడిలోకి రావడం వల్ల మీ కూతురు బతుకుతుంది. అలాగే అయితే ఆ కుర్రోడికి సంబంధించిన ఏ వస్తువులు కావాలన్నా నేను నీకు తీసుకొచ్చిస్తాను. అప్పటి నుండి సర్పంచ్ గారు మీ వెనకాల వెంబడించి నీ వెంట్రుకలని, నువ్వు నడిచిన దుమ్ముని, నీకు సంబంధించిన ప్రతి వస్తువుని నాకు తెచ్చి ఇచ్చేవారు. అందువల్లే నేను నీ మీద చేతబడి చేశాను. చాలా రోజుల క్రితం మా అమ్మాయి యాక్సిడెంట్లో చచ్చిపోయింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే నేను బతికించుకోలేకపోయాను. అప్పుడే నాకు ఈ మంత్రగాడు కనబడ్డాడు. మా అమ్మాయిని బతికించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉందన్నాడు. ఒకే ఒక్క మార్గం ఉందన్నాడు? ఏంటది? అదే చేతబడి చేసి పరకాయ ప్రవేశ మంత్రాన్ని చదివించడం. అప్పుడు మా అమ్మాయి ఆత్మ ఎవరైతే మంత్రం చదివిస్తామో ఆ బాడీలోకి వెళ్ళిపోద్ది. అంటే ఈ అబ్బాయి బాడీలోకి అనమాట. నా బాడీలోకా? అసలు నా బాడీలోకి ఎందుకు పంపించారు? ఒకరోజు మా అమ్మాయి చావు బతుకుల్లో ఉండగా ఈ అబ్బాయి రక్తం ఇచ్చాడు. అందుకే వీళ్ళిద్దరికి రక్త సంబంధం కలిసింది కాబట్టి వీళ్ళ బాడీలోకి పంపిస్తానికి ప్లాన్ వేసాను. అసలు ఈ రోజుల్లో సాయం చేయడం తప్పైపోయింది. ఎలా అని తెలుసుంటే బ్లడ్ కాదు, యూరిన్ టెస్ట్ యూరిన్ కూడా ఇచ్చి ఉండేవాడిని కాదు. నన్ను వదలండి రా. చేతబడి సగంలో ఆపితే చేసిన వాడికి చేయించిన వాడికి ఇద్దరికి ప్రమాదమే. ఆ దెయ్యం వచ్చి మా ఇద్దరిని చంపేస్తుంది. అయితే మనం ఏం చేయక్కర్లేదనమాట. మనం ఇలా కట్టేసి వదిలేసాం అనుకో, దెయ్యం వచ్చి ఆటోమేటిక్గా ఏమైనా చంపేస్తుంది. అయితే మనం వీళ్ళని ఇక్కడే వదిలేసి మనం వెళ్ళిపోదాం పదండి. వద్దు, మమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళకండి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. నువ్వు చేసిన ఏమన్నా మంచి పనులు అనుకున్నావేంటి? నేను మాతో పాటు తీసుకెళ్ళి దండేసి దండం పెట్టడానికి. నువ్వు చేసిన పనికి మన పనులు
ఈ ఒక్కసారికి దెయ్యానికి ఆహారం అయిపోయి చెప్తాను. వద్దు వద్దు మమ్మల్ని వదిలేసి వెళ్ళకండి. ఆ పిశాచి దాటికి మేము తట్టుకోలేం. వద్దు. గంగా నన్ను క్షమించమ్మా, నేను కాపాడుకోలేకపోయాను. గంగా ఎలా అయితే గంగా పీడ విరగడైపోయిందిరా, ఇంక మనకి ఏ ఇబ్బంది లేదు. నిజమేరా బాబు, ఎంత ప్రశాంతంగా ఉందంటే కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం. రే ఇక్కడ ఏదో బ్రాస్లెట్ లాగా ఉందిరా. ఏంటి బ్రాస్లెట్టా? చూడడానికి మంచి కాస్ట్లీ బ్రాస్లెట్లా ఉందిరా. దీన్ని ఎట్టుకు తిరిగామనుకో ఊళ్ళో మన ఇమేజ్ పెరిగిపోద్ది. ఇప్పటికే రోడ్డు మీద ఉన్నాయని ఏరుకుని అడుక్కునే వాళ్ళ తయారయ్యండ్రా. నీ ఏదో ఇమేజ్ కోసం లైఫ్ని డ్యామేజ్ చేసుకుంటావేంట్రా? రే ఈ బ్రేస్లెట్ నా చేతికి అదిరిపోయింది కదరా. ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఏదైనా తేడా వస్తే మనగో వదిలిపోద్దురా. నా మాటనరా, దాన్ని పడేరా. రే మనోజ్, రే నేను గొర్రెల గావు కేకలేస్తుంటే నువ్వు గుడ్ల గోబలా కల్లేరు చేసి చూస్తున్నావేంట్రా? రే నా మాటలు వినబడుతున్నాయరా మనోజ్? మనోజ్ కాదురా, మసూదా.